నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. పినపాక నియోజకవర్గం సమస్యలపై శాసనసభలో చర్చ. నిధుల మంజూరుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి. హైదరాబాద్ పినపాక నియోజకవర్గంలో సాగునీటి ప్రాధాన్యతను గుర్తిస్తూ మణుగూరు, పినపాక మండలాల్లో సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలని శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు శాసనసభలో ప్రశ్నను లేవనెత్తారు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ పినపాక, మణుగూరు మండలాల్లో సాగునీటి లభ్యత తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా బయ్యారం, చింతలబయ్యారం, భూపతిరావుపేట, అన్నారం గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెదవాగు, ఐలాపురం, పొట్లపల్లి గ్రామాల్లోనూ పథకాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరకగూడెం, అల్లపల్లి, గుండాల సమస్యలు. కరకగూడెం మండలంలో పుల్లతోగు, పడిగాపురం, రేగళ్ల గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు అవసరమని పేర్కొన్నారు. అల్లపల్లి, గుండాల మండలాల్లో వర్షాధార సాగుకే రైతులు ఆధారపడుతున్న కారణంగా అక్కడ సాగునీటి వనరులు 70% వరకు తక్కువగా ఉన్నాయని వివరించారు. కిన్నెరసాని, జల్లేరు, మల్లన్న, ఏడుమెలకల వాగులపై ఎత్తిపోతల పథకాలు అవసరమని స్పష్టం చేశారు. వరద ముంపు నివారణకు చర్యలు. గత ఆగస్టులో మణుగూరు మండలంలో కురిసిన భారీ వర్షాల వల్ల 2000 కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కట్టువాగు, మోట్లవాగు, కోడిపుంజుల వాగుల్లో సిల్టు నిండిపోయి వరద ముంపుకు కారణమవుతున్నాయని, సిల్టును తొలగించి రీటైనింగ్ వాల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పినపాక నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సభలో విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. పినపాక నియోజకవర్గంలో మణుగూరు, పినపాక మండలాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నవి. ఆ ప్రాంతంలో ఆ రెండు మండలాల్లో కూడా సాగునీటి వనరులు చాలా తక్కువ ఉన్నాయి. పక్కనే గోదావరి ఉంది. కానీ పినపాక, మణుగూరు మండలాల్లో మరి బయ్యారము, చింతల బయ్యారము, భూపతిరావుపేట, అన్నారం గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పినపాక మండలంలో కూడా పెదవాగు పైన మరి ఐలాపురం, పోట్లపల్లి గ్రామాల వద్ద కూడా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. కరగూడెం మండలంలో పుల్లతోగు పైన పడిగాపురం, రేగళ్ల గ్రామాల వద్ద కూడా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. ఆళ్లపల్లి, గుండాల మండలాలు పూర్తిగా వర్షాధారం పైన ఆధారపడి పండే పంటలు ఎక్కువగా ఉంది. నీటి వనరులు అనేది 70% లేవు అధ్యక్ష. బాగా కరువు కాటకాలు వచ్చేటువంటి ప్రమాదం ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో కూడా మరి నీటి వనరులు, సాగు వనరులు ఉన్నప్పటికీ సరైనటువంటి స్థాయిలో పంటలు పండే పరిస్థితి లేదు. ఆ రెండు మండలాల్లో కూడా కిన్నెరసాని వాగు, జల్లేరు వాగు, మల్లన్న వాగు, ఏడుమెలకల వాగుల పైన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అధ్యక్ష, మణుగూరు మండలంలో గత ఆగస్టు నెలలో వచ్చినటువంటి వర్షాలకు ఆ స్లంప్ ఏరియా పూర్తిగా దాదాపు 2000 కుటుంబాలు వరద ముంపుకు గురైనాయి. ఆ ఏరియాలో ప్రధానంగా వరద ముంపుకు గురి కావడానికి ప్రధాన కారణం కట్టువాగు, అదేవిధంగా మొట్లవాగు, కోడిపుంజుల వాగుల పైన మరి ఏదైతే ఉందో పూర్తిగా మరి వాళ్ళ మరి మట్టితో నిండిపోయినాయి. సిల్లు తొలగించి మరి రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి మరి నిధులు మంజూరు చేస్తే శాశ్వత పరిష్కారము వరద నుంచి మనం ప్రజల్ని కాపాడే వల్ల అవుతాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎత్తిపోతల పథకాలు ఈ కట్టువాగు, మొట్లవాగు, కోడిపుంజుల వాగుల పైన మరి ఆ సిల్టు తీసి ఆ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తెల్లం వెంకట్రావు గారు.